నమస్కారం జీవనరేఖ కార్యక్రమానికి స్వాగతం. గర్భాశయ క్యాన్సర్ అంటే ఏంటి? అవి ఎన్ని రకాలుంటాయి? గర్భాశయ క్యాన్సర్ నివారణకు వ్యాక్సిన్స్ ఉంటాయా? పాప్స్మియర్ టెస్ట్ ఎవరు చేయించుకోవాలి? చికిత్స విధానాలు ఎలా ఉంటాయి? అమోర్ హాస్పిటల్స్ నుంచి కన్సల్టెంట్ గైనకాలజీ, ఫెర్టిలిటీ స్పెషలిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. అలాగే మీకు కూడా ఎలాంటి సందేహాలున్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడచ్చు. నమస్తే డాక్టర్. నమస్తే. సో చాలా మందికి గర్భాశయ క్యాన్సర్ అనే దాని మీద పెద్ద అవగాహన లేదు. అంటే ఏంటి అసలు? గర్భాశయ క్యాన్సర్ అంటే గర్భాశయంకి వచ్చే క్యాన్సర్ అనమాట. అంటే యూట్రస్కి వచ్చే క్యాన్సర్ని మనం గర్భాశయ క్యాన్సర్ అంటాము. ఇది యాక్చువల్గా 2 రకాలు ఉంటుంది. అంటే మొత్తం గర్భాశయంని ఇప్పుడు మనం ఈ మోడల్లో చూస్తే ఇలా ఇది సర్విక్స్ అనమాట. ఇది ఓపెనింగ్ ఆఫ్ ద యూట్రస్. ఇదేమో లోపల ఉండే ఫండస్ అంటాము. ఫండస్ ఆర్ బాడీ ఆఫ్ ద యూట్రస్. సో దీనికి వచ్చే క్యాన్సర్ని మనం సర్వైకల్ క్యాన్సర్ అంటాము, ఆర్ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అంటాము తెలుగులో. సో ఈ లోపల వచ్చే క్యాన్సర్ని ఎండోమెట్రియల్ క్యాన్సర్ అంటాము. దీనినే యూట్రైన్ క్యాన్సర్ అంటారు. సో ఇది సర్వైకల్ క్యాన్సర్, జస్ట్ ఓపెనింగ్ ఆఫ్ ద యూట్రస్ అనమాట. ఇది సర్వైకల్ క్యాన్సర్. లోపల వచ్చే క్యాన్సర్ని ఎండోమెట్రియల్ క్యాన్సర్ లేదంటే యూట్రైన్ క్యాన్సర్ అంటాం. ఎందుకు సర్వైకల్ క్యాన్సర్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే, ఇండియాలో ఇప్పుడు మనకి సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్ అంటే మహిళల్లో వచ్చే క్యాన్సర్స్లో సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్. సర్వైకల్ క్యాన్సర్ ఫస్ట్ ఈజ్ బ్రెస్ట్ క్యాన్సర్ స్టిల్, కానీ సర్వైకల్ క్యాన్సర్ అనేది సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్. కొన్ని రూరల్ ప్లేసెస్లో అక్కడ ఇదే ఇంకా ఫస్ట్ ప్లేస్లో ఉంది. సర్వైకల్ క్యాన్సరే ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఇంకా ఏంటంటే ఆల్మోస్ట్ 7 to 8 minutesకి ఒక మహిళ ఇప్పుడు కూడా సర్వైకల్ క్యాన్సర్తో చనిపోతూ ఉంటుంది, అంటే స్టాటిస్టిక్స్ ప్రకారం. సో అంత డేంజరస్, ఇంకా అంత కామన్గా ఉందన్నమాట. అందుకని దీని గురించి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకే. సో చాలా మందికి ఇప్పుడు సర్విక్స్ క్యాన్సర్, ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టు సర్విక్స్ క్యాన్సర్ వేరు, యూటరస్ క్యాన్సర్ వేరు. ఈ రెండిటికి డిఫరెన్సెస్ ఏంటి అసలు? డిఫరెన్సెస్ ఏంటి అంటే, ఇది వచ్చే ఏజ్ గ్రూప్ వేరు ఉంటుంది. సర్వైకల్ క్యాన్సర్ కి యూట్రైన్ క్యాన్సర్ కి వచ్చే ఏజ్ గ్రూప్ వేరు. సర్వైకల్ క్యాన్సర్ కొంచెం యంగర్ ఏజ్ గ్రూప్ లో వస్తుంది, అంటే 35 to 45, 50లో వస్తుంది. యూట్రైన్ క్యాన్సర్ అనేది కొంచెం లేటర్ ఏజ్ గ్రూప్లో, అంటే 45 to 70 years, ఆల్మోస్ట్ 50 to 70 years మధ్యలో యూట్రైన్ క్యాన్సర్ వస్తుంది. లక్షణాలు అంటే కొంచెం ఒకేలాగా ఉంటాయి. అంటే ఇర్రెగ్యులర్ బ్లీడింగ్ ఉండడము, హెవీ బ్లీడింగ్ ఉండడము, వైట్ డిశ్చార్జ్ ఎక్కువగా ఉండడము, వైట్ డిశ్చార్జ్లో బ్లడ్ కనిపించడము, ఇలాంటివి కొంచెం లక్షణాలు ఉంటాయి. కాజెస్ అయితే కంప్లీట్గా డిఫరెంట్. అంటే ఇది ఎందుకు వస్తుంది, అది ఎందుకు వస్తుంది అనేది కాజెస్ అయితే కంప్లీట్గా డిఫరెంట్ ఉంటాయి, వేరువేరుగా ఉంటాయి. అట్లాగే డయాగ్నోసిస్ చేసే పద్ధతులు కూడా వేరే ఉంటాయి. దీన్ని ఎట్లా డయాగ్నోస్ చేస్తాము, దాన్ని ఎట్లా డయాగ్నోస్ చేస్తామని అంటే కనుక్కునే విధానాలు డిఫరెంట్గా ఉంటాయి. అట్లాగే ట్రీట్మెంట్ కూడా కంప్లీట్గా డిఫరెంట్ ఉంటుంది దానికి దీనికి. సో అందుకని సర్వైకల్ క్యాన్సర్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ యూట్రైన్ క్యాన్సర్ అనమాట. ఓకే. సో ఇప్పుడు సర్విక్స్ క్యాన్సర్ గురించి మాట్లాడుకుందాం. ఇది రీజన్స్ ఏంటి? ఇందాక వేరే రీజన్స్ ఉన్నాయన్నారు కదా, రీజన్స్ ఏంటి అసలు? సర్వైకల్ క్యాన్సర్ మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటి అంటే, ఇప్పుడు మనకి చాలా క్యాన్సర్స్కి యాక్చువల్లీ రీజన్స్ తెలియదు. అంటే మేబీ దానివల్ల వచ్చి ఉంటుంది, దీనివల్ల వచ్చి ఉంటుంది అనుకుంటాం. కానీ సర్వైకల్ క్యాన్సర్కి వెరీ గుడ్ ఫ్యాక్టర్ ఏంటి అంటే, దీని రీజన్ మనకి పక్కాగా తెలుసు. అదేంటి అంటే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అని ఒక వైరస్ వల్ల వస్తుంది. అది హెచ్పివి వైరస్ అంటాం మనం షార్ట్ ఫామ్లో. ఆ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనేది చాలా రకాలుగా ఉంటుంది. మేబీ సమ్ హండ్రెడ్స్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి. కానీ అందులో కామన్గా మనము 16 and 18 types ద్వారా ఈ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది అనమాట, సర్వైకల్ క్యాన్సర్ అనేది. సో ఇది రీజన్ హెచ్పివి వైరస్. కానీ హెచ్పివి వైరస్ ఉన్న వాళ్ళందరికీ క్యాన్సర్ రాదు. కొన్ని హై రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఆ హై రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటంటే, ఎర్లీగా సెక్షువల్ ఇంటర్కోర్స్, అంటే టీనేజ్లోనే పెళ్ళిళ్ళు అవ్వడము, అట్లాగా ఫస్ట్ డెలివరీ కూడా కొంచెం చిన్న ఏజ్లోనే అవ్వడం, అంటే 20 yearsలోనే ఒక డెలివరీ అయిపోవడము, ఎక్కువ మంది పిల్లలు ఉండడము, ప్రెగ్నెన్సీకి గ్యాప్ తక్కువ ఉండడము. సో ఇలాంటివన్నీ కూడా రీజన్స్ అనమాట. ఇంకా కొంచెం లో సోషియో ఎకనామిక్ స్టేటస్, స్మోకింగ్ చేయడము, ఇంకా ఏమంటారు ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది కొంతమందిలో, అంటే హెచ్ఐవి ఇన్ఫెక్షన్స్ కానీ, క్రానిక్ అనీమియా కానీ, ఇలాంటి వాళ్ళలో కూడా ఈ హెచ్పివి వైరస్ వల్ల వచ్చే క్యాన్సర్ ఎక్కువ ఉంటుంది అనమాట. రీజన్ లైక్ అవకాశాలు ఎక్కువ ఉంటాయి, క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఈ హై రిస్క్ ఫ్యాక్టర్స్, హెచ్పివితో పాటు ఈ హై రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళలో క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఓకే. ఇప్పుడు దీనికి క్లియర్గా తెలిసింది కదా. ఇప్పుడు యూటరస్ క్యాన్సర్లో చాలా మంది ఏమనుకుంటారంటే జెనెటిక్స్, మదర్కో అమ్మమ్మకో ఎవరికో ఉంటే వస్తుంది అనేసి అనుకుంటుంటారు. ఇది నిజమేనా? దీనికి వేరే రీజన్? నిజమే, కరెక్ట్. చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ మనం చెప్పుకున్నాం కదా, దానికి జెనెటిక్ రీజన్స్ ఉండవు. అంటే ఫ్యామిలీలో మదర్కో, సిస్టర్కో, ఆంటీకో ఎవరికైనా క్యాన్సర్ ఉంటే వీళ్ళకి సర్వైకల్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉండవు. కానీ యూట్రైన్ క్యాన్సర్ అట్లా కాదు, అది ఫెమిలియల్ రీజన్స్ ఉంటాయి. అంటే ఫ్యామిలీలో ఎవరికైనా మదర్కైనా యూట్రైన్ క్యాన్సర్ ఉంటే డాటర్స్లో వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి.
యూట్రైన్ క్యాన్సరే కాదు, ఒక లించ్ 2 సిండ్రోమ్ అని అంటాం. లించ్ 2 సిండ్రోమ్ అంటే ఏంటి? ఓన్లీ యూట్రైన్ క్యాన్సర్ కాదు, యూట్రైన్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, ఒవేరియన్ క్యాన్సర్, కోలన్ క్యాన్సర్, ఈ 4 క్యాన్సర్స్ ఫ్యామిలీస్ లో రన్ అవుతూ ఉంటాయి. ఇవన్నీ జెనెటిక్స్ ఇలాంటి జెనెటిక్స్. ఇంకా కొన్ని రీజన్స్ ఉంటాయి, అంటే BRCA1, 2 కొన్ని మ్యూటేషన్స్ ఉంటాయి అనమాట జీన్స్ లో. ఇలాంటి మ్యూటేషన్స్ ఉంటే కూడా ఆ ఫ్యామిలీస్ లో క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇది యూట్రైన్ క్యాన్సర్ కి మాత్రమే, సర్వైకల్ క్యాన్సర్ కి ఉండదు అట్లాగా. సో ఇది యూట్రైన్ క్యాన్సర్ ఫ్యామిలీలో ఎవరికైనా ఉంటే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి డెఫినెట్ గా. సో వాళ్ళు ఇంకా కేర్ఫుల్ గా ఉండాలి అట్లా. ఓకే, సో ఇప్పుడు ఎందుకు వస్తాయో తెలుసుకున్నాం కదా. లక్షణాలు ఇప్పుడు ఈ రెండింటికి లక్షణాలు ఒకేలా ఉంటాయా, లేకపోతే పెయిన్ రావడము, డిశ్చార్జ్ అవ్వడము, ఇలాంటి లక్షణాలు రెండిట్లో కామన్ గా ఉంటాయా అసలు? అంటే యూట్రైన్ క్యాన్సర్ కి సర్వైకల్ క్యాన్సర్ కి ప్రాపర్ గా దీనివల్లే యూట్రైన్ క్యాన్సర్ కి ఇది రీజన్, యూట్రైన్ క్యాన్సర్ వల్ల ఇట్లా అవుతుంది అని చెప్పడానికి లేదు. ఆల్మోస్ట్ ఈ క్యాన్సర్స్ కి కొంచెం సిమ్టమ్స్ ఒకేలా ఉంటాయి. ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ ఏజ్ గ్రూప్ మనం ముందే వస్తుంది అనుకున్నాం. సో సర్వైకల్ క్యాన్సర్ కి ఎట్లా ఉంటుంది అంటే యూజువల్ గా ప్రీ క్యాన్సర్ స్టేజ్ అని ఉంటుంది సర్వైకల్ క్యాన్సర్ లో. అంటే అది ఆల్మోస్ట్ ఒక 10 to 15 years ఉంటుంది అనమాట. ఆ ప్రీ క్యాన్సర్ స్టేజ్ లో అసలు ఏ లక్షణాలు ఉండవు పేషెంట్ కి, కంప్లీట్ గా నార్మల్ ఉంటారు. ఒకవేళ మళ్ళీ క్యాన్సర్ స్టేజ్ వచ్చిన తర్వాత దాన్ని స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 అని డివైడ్ చేస్తారు. స్టేజ్ 1లో ఏమవుతుందంటే, అంటే ఆ స్టేజ్ బట్టి ఎంత సివియారిటీ ఉందని బట్టి కొంచెం బ్లీడింగ్ ఎక్కువ ఉండడము, బ్లడ్ స్టెయిన్డ్ డిశ్చార్జ్ ఉండడము, ఇంకా పీరియడ్కి మధ్యలో ఇర్రెగ్యులర్ బ్లీడింగ్ ఉండడము, ఇట్లా అవుతుంటుంది. అలాగే ఇంకా కొంచెం అడ్వాన్స్ అయిందనుకోండి, పెయిన్ రావడము, కడుపులో నొప్పి రావడము, బ్యాక్ ఎక్ రావడం, ఇట్లాంటి సిమ్టమ్స్ వస్తాయి. అంటే యాజ్ ద స్టేజ్ అడ్వాన్సెస్ ఎక్కువ వస్తుంది అనమాట. ఇది సర్వైకల్ క్యాన్సర్ టిపికల్ సిమ్టమ్స్. ఇంకా ఇది యూట్రైన్ క్యాన్సర్కి చూస్తే కొంచెం 45 ఏజ్ అలాంటి ఏజ్లో రెగ్యులర్ సైకిల్స్ వచ్చే వాళ్ళకి సడన్గా బ్లీడింగ్ ఇర్రెగ్యులర్ ఉండడము, హెవీ బ్లీడింగ్ ఉండడము అట్లా అవుతుంది. ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ సిమ్టమ్ ఏంటంటే పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్. పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ అంటే ఆ మెనోపాజల్ ఏజ్ గ్రూప్ లో ఉన్న పేషెంట్ కి ఒక 6-7 months వరకు పీరియడ్ రాదు. పీరియడ్ రాకుండా సడన్ గా ఏ మాత్రం కొంచెమైనా బ్లీడింగ్ కనబడితే కూడా అది వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. దాన్ని పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ అంటారు అనమాట. సో దాన్ని అసలు నెగ్లెక్ట్ చేయదు. ఈ పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ టిపికల్ గా 90% ఇప్పుడు ఆడవాళ్ళకి మెనోపాజ్ తర్వాత కనిపించే బ్లీడింగ్ చాలా డేంజర్ అనే ఒపీనియన్ చాలా మందిలో ఉంది. సో భయపడతారు, కొంతమంది నెగ్లెక్ట్ చేస్తారు. బట్ ఎంత ఫ్రీక్వెంట్ గా వాళ్ళు టెస్ట్ చేయించుకోవాలంటారు? వాళ్ళు ఏమన్నా బ్లీడింగ్ ఉంది అంటే మాత్రం వెంటనే చెక్ చేసుకోవాలి, అసలు నెగ్లెక్ట్ చేయదు. ఇప్పుడు కూడా మనం చూస్తాం కొంతమంది పేషెంట్స్ వచ్చేసి మెనోపాజ్ వచ్చింది, ఒక 6-7 months అయింది, కొంచెం లైట్ గా కనబడుతుంది, ఇది నార్మలే, మాకు తెలిసిన వాళ్ళు చెప్పారు ఇది నార్మలే అంట కదా అంటారు. కానీ అది అసలు నార్మల్ కాదు. అంటే నెగ్లెక్ట్ చేయొద్దు అసలు, ఎందుకంటే అది క్యాన్సర్ మెయిన్ ఇంపార్టెంట్ రీజన్ ఎండోమెట్రియల్ క్యాన్సర్ రీజన్ అయి ఉండొచ్చు వాళ్ళకి. సో అది డయాగ్నోస్ చేయడానికి ఒక స్కాన్ చేస్తాం, సింపుల్ అల్ట్రాసౌండ్ చేస్తే తెలిసిపోతుంది. అల్ట్రాసౌండ్ లో మెయిన్ మనం చూసేది ఏంటంటే లోపల ఎండోమెట్రియం, ఇప్పుడు మనం అనుకున్నాం కదా ఆ పొర ఎంత థిక్గా ఉందని చూస్తాం అనమాట. అది మినిమం 4 mm ఉండాలి పోస్ట్ మెనోపాజల్ పేషెంట్స్ లో. 4 mm కంటే ఎక్కువ ఉంది అంటే అది డెఫినెట్ గా అది బయాప్సీ చేయాల్సి వస్తుంది. బయాప్సీ చేసి టెస్ట్ చేయాల్సి వస్తుంది అనమాట. సో ఇప్పుడు పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ లైన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ స్కాన్. స్కాన్ లో లెస్ దాన్ 4 mm ఉండాలి. 4 mm కంటే ఎక్కువ ఉంటే మాత్రం కంపల్సరీగా బయాప్సీ చేయాలి. ఓకే. సో ఇప్పుడు చాలా మంది అవగాహన వచ్చేసింది పాప్స్మియర్ టెస్ట్ అనేది. ఏమంటారు, ఇప్పుడు పెళ్ళైన తర్వాత లేకపోతే ఇంటర్ కోర్స్ తర్వాత స్టార్ట్ అయిన తర్వాత పాప్స్మియర్ అనేది స్టార్ట్ చేయాలి అనేసి అంటూ ఉంటారు. ఏ ఏజ్ నుంచి అసలు స్టార్ట్ చేయాలి? నిజమేనా ఇది? కంపల్సరీగా పాప్స్మియర్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ టెస్ట్. ఎందుకంటే ప్రతి వాళ్ళు 21 years తర్వాత నుండి, యాక్చువల్ గా చూస్తే ఈవెన్ వితౌట్ ఇంటర్ కోర్స్ కూడా స్టార్ట్ చేయాలంటారు. బట్ అట్లీస్ట్ ఇంటర్ కోర్స్ తర్వాత నుండైనా మినిమం 21 years నుండి ఎవ్రీ 3 years ప్రతి లేడీస్ పాప్స్మియర్ తీసుకోవాలి. ఇంకా డౌట్స్ ఏంటి అంటే నాకు అసలు ఏ కంప్లైంట్ లేదు, అసలు నార్మల్ గా ఉన్నాను, యాక్చువల్లీ వేరే కంప్లైంట్ తో వచ్చాను నేను, అసలు పీరియడ్స్ కంప్లైంట్ కూడా కాదు, లేకపోతే ఏ కంప్లైంట్ కాదు, నాకెందుకు పాప్స్మియర్ అడ్వైస్ చేస్తున్నారు అంటారు. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ కంప్లైంట్స్ ప్రతి లేడీ ఆఫ్టర్ 21 years పాప్స్మియర్ టెస్ట్ చేసుకోవాలి. ఎవ్రీ 3 years అప్ టు 65 years. 65 years వరకు తీసుకోవాల్సిందే నార్మల్గా ఉంది అంటే. ఇప్పుడు కొంతమంది చెప్తుంటారు, అంటే ఇప్పుడు అసలు తెలియదు పేషెంట్స్కి పాప్స్మియర్ అంటే ఏంటో కూడా తెలియదు. మనం అడ్వైస్ చేస్తాము, బికాస్ పాప్స్మియర్ ఇస్ సచ్ అన్ ఇంపార్టెంట్ టెస్ట్, మీరు చేయించుకోండి అంటే నాకెందుకు అడ్వైస్ చేస్తున్నారు, నాకేం లేదు కదా. ఇది క్యాన్సర్ డిటెక్షన్ కోసం, క్యాన్సర్ అన్న వర్డ్ వినగానే ఇంకా నాకు వద్దు టెస్ట్, మా ఇంట్లో ఎవరికి లేదు అని చెప్తుంటారు అనమాట. కానీ అది తెలుసుకోవడానికే కదా మనం చేస్తాం. ఇప్పుడు మనము రెగ్యులర్ చెకప్స్ ఎట్లా చేసుకుంటాము, లైక్ లిపిడ్ ప్రొఫైల్స్, బ్లడ్ షుగర్స్, ఇది కూడా అంతే. ఇది కూడా సింపుల్ టెస్ట్. కంటిన్యూ చేద్దాం, చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్.
సో డాక్టర్, చాలా మందికి ఇప్పుడు యూట్రస్ తీసేస్తూ ఉంటారు. తీసేసిన వాళ్ళు కూడా ఈ పాప్స్మియర్ టెస్ట్ అనేది చేసుకోవాలా? యూట్రస్ తీసిన వాళ్ళు కూడా పాప్స్మియర్ టెస్ట్ చేయించుకోవాలి. కానీ ఫస్ట్ యూట్రస్ ఎందువల్ల తీసారని కనుక్కోవాలన్నమాట. సో యూట్రస్ తీయడానికి చాలా రీజన్స్ ఉంటాయి కదా. సపోజ్ ఏదైనా బెనైన్ కండిషన్స్కి, అంటే నాన్ క్యాన్సరస్ కండిషన్స్కి తీసారనుకోండి, ఫైబ్రాయిడా లేకపోతే ఏమన్నా అదర్ కాజెస్ ఆఫ్ బ్లీడింగ్ వల్ల తీశారు అంటే మొత్తం కంప్లీట్గా యూట్రస్ తీస్తే వాళ్ళకి యూజువల్గా పాప్స్మియర్ చేయాల్సిన అవసరం లేదు. కానీ కొన్ని కండిషన్స్లో ఇప్పుడు ప్రీ క్యాన్సరస్ లీజన్స్ ఉంటాయి. ఆ ప్రీ క్యాన్సరస్ లీజన్స్కి లేకపోతే ఎర్లీ స్టేజెస్ ఆఫ్ క్యాన్సర్ ఉన్న వాళ్ళకి ఒకవేళ యూట్రస్ తీయాల్సి వచ్చిందనుకోండి, వాళ్ళకి రెగ్యులర్గా పాప్స్మియర్ లైక్ ఎనీ అదర్ పర్సన్ చేయాల్సి వస్తుంది ఎవ్రీ 3 years. ఇంకా కొన్ని కండిషన్స్లో సబ్టోటల్ హిస్టెక్టమీ అంటారు, అంటే ఎమర్జెన్సీగా చేస్తారు అది ఒక్కొక్కసారి. సబ్టోటల్ హిస్టెక్టమీ అంటే ఈ సర్విక్స్ని వదిలేస్తారనమాట, వదిలేసి జస్ట్ పైన పాటు తీస్తారు. సో సర్విక్స్ అనేది ఇంకా అట్లాగే ఉంది కాబట్టి వాళ్ళకి రెగ్యులర్గా తీయాల్సి వస్తుంది. పాప్స్మియర్స్ అయితే రెగ్యులర్గా తీయాల్సి వస్తుంది, వాళ్ళకి ఉన్న సర్విక్స్ ఉంది కాబట్టి. ఓకే. సో ఇట్లా రీజన్ బట్టి దానికి ఏ రీజన్ బట్టి చేశారో హిస్టెక్టమీ అని దాన్ని బట్టి ఉంటుంది అనమాట. ఓకే. ఓకే. సో దీనికి ప్రికాషన్స్, ఇప్పుడు యూటరస్ క్యాన్సర్ కైనా జెనెటిక్స్ అన్నారు, ఇప్పుడు సర్విక్స్ క్యాన్సర్ కి రీజన్స్ ఉన్నాయి. ప్రికాషన్స్ ని ఏ ఏజ్ నుంచి స్టార్ట్ చేయాలి అమ్మాయిలు? సో ప్రికాషన్స్ అంటే ఇంకొక వెరీ గుడ్ థింగ్ అబౌట్ సర్వైకల్ క్యాన్సర్ ఏంటి అంటే దీనికి ఒక వ్యాక్సిన్ ఉంది. ప్రాబబ్లీ ఏ క్యాన్సర్కి వ్యాక్సిన్ లేదు ఇప్పటి వరకు. ఎందుకంటే ఇప్పుడు మనకు తెలుసు ఇది హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనే వైరస్ వల్ల వస్తుంది కాబట్టి ఆ వైరస్కి వ్యాక్సిన్ ఉంది. ఇప్పుడు మనకి చికెన్ పాక్స్కి దానికి ఎట్లా వ్యాక్సిన్ వేస్తాము వైరస్కి, సో అట్లాగే ఇప్పుడు హెచ్పివి వ్యాక్సిన్కి, అంటే హెచ్పివి వైరస్కి వ్యాక్సిన్ వేస్తే అది రాకుండా మనం అవాయిడ్ చేయొచ్చు. ఇది ఎప్పుడు స్టార్ట్ చేస్తాము అంటే యూజువల్గా అది సెక్షువల్ ఇంటర్ కోర్స్ వల్ల వస్తుంది కాబట్టి బిఫోర్ దట్ ఓన్లీ, అంటే ఆల్మోస్ట్ లైక్ 9 years పిల్లల నుండి స్టార్ట్ చేయాలి. 9 years గర్ల్స్ టు 26 years వరకు వీళ్ళందరికీ దే ఆర్ వ్యాక్సిన్ ఎలిజిబుల్ గ్రూప్ అనమాట. సో కానీ కొంచెం డోసేజ్లో డిఫరెన్స్ ఉంటుంది. 9 to 14 years ఉన్న వాళ్ళలో 2 doses ఇస్తే సరిపోతుంది వ్యాక్సిన్. 14 to 26 years ఉన్న వాళ్ళకు 3 doses అవసరం ఉంటుంది. ఇప్పుడు ఈ 9 to 14 years ఉన్న వాళ్ళకి ఎట్లా అంటే ఇప్పుడు ఒక డోస్ వేసుకున్నారు, మళ్ళీ ఒక 6 monthsకి ఇంకొక డోస్ వేసుకుంటే సరిపోతుంది. అదే ఆఫ్టర్ 14 years అయితే 3 doses అవసరం ఉంటుంది. సో ఇప్పుడు ఒక డోస్ వేస్తాము, సపోజ్ 2 months తర్వాత ఒకటి, తర్వాత 6 months తర్వాత ఒకటి అవసరం ఉంటుంది అనమాట. సో ఈ హెచ్పివి వ్యాక్సిన్ అవైలబుల్ ఉంది. ఇది ఇప్పుడు ఒకప్పుడు కాస్ట్లీ ఉండేది, కానీ ఇప్పుడు కొంచెం చీప్గానే వస్తుంది. ఇప్పుడు 2 types ఆఫ్ వ్యాక్సిన్స్ ఉన్నాయి మార్కెట్లో, ఒకటి గార్డాసిల్, ఒకటి సర్వైవాక్. సర్వైవాక్ మన సీరం ఇన్స్టిట్యూట్ వాళ్ళది, మన ఇండియన్ మేడ్ వ్యాక్సిన్, అది కూడా చాలా సేఫ్. సో 2 వ్యాక్సిన్స్ ఆల్మోస్ట్ సేమ్ డోసెస్, సేమ్ ఎఫెక్టివ్, సిమిలర్ ఎఫెక్ట్ కాబట్టి ఈ రెండిట్లో ఏదైనా చూస్ చేసుకోవచ్చు. ఓకే. సో ఈ 2 వ్యాక్సిన్స్లో ఏదైనా ఒకటి తీసుకొని వేసుకుంటే మనం ప్రివెంట్ చేయొచ్చు. ఆల్మోస్ట్ 70% ఆఫ్ ద టైం ఈ వ్యాక్సిన్స్తో ప్రివెంట్ చేయొచ్చు అనమాట సర్వైకల్ క్యాన్సర్. ఓకే. ఓకే. ఇప్పుడు మీరు 9 to 14 years అన్నారు కదా అమ్మాయిలకి, ఇప్పుడు పీరియడ్స్ స్టార్ట్ అయ్యే ఏజ్ కాబట్టి అది చూసుకొని చెయ్యాలా, లేకపోతే దానికి దీనికి అసలు ఏం సంబంధం లేదా? క్యాజువల్ గా వేసుకోవచ్చు, పీరియడ్స్ సంబంధమే లేదు. పీరియడ్స్ ఉన్నా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు కూడా కొంతమంది పేషెంట్స్ నాకు పీరియడ్స్ ఉన్నాయి, నేను వేసుకుందాం అనుకున్నాను కానీ పీరియడ్స్ ఉన్నాయి కాబట్టి వేసుకోవడం లేదు అట్లా అంటారు. కానీ పీరియడ్స్ తో సంబంధం లేదు. ఆ వ్యాక్సిన్ పీరియడ్స్ ఉన్నా, స్టార్ట్ అయినా, స్టార్ట్ కాకపోయినా ఎప్పుడైనా వేసుకోవచ్చు. ఓకే. ఓకే. కాలర్ ఉన్నారు వెంకటలక్ష్మి వైజాగ్ నుంచి. నమస్తే అండి. మాట్లాడండి డాక్టర్ గారితో, మీ డౌట్ ఏంటో అడగండి. మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి మాట్లాడండి, టీవీ చూడకండి. చెప్పండి మీ డౌట్ ఏంటో చెప్పండి. నమస్తే డాక్టర్ గారండి. నమస్తే అమ్మా వెంకటలక్ష్మి గారు. మేడం నాకు గర్భసంచిలోని గడ్డు ఉందని చెప్పారు మేడం. ఎంత సైజు? తర్వాత ఆపు కూడా వచ్చింది అన్నారు మేడం. మీ వయసు ఎంత ఉంటుందమ్మా? 32 మేడం. ఎంత పెద్ద గడ్డు ఉందన్నారు? గర్భసంచి ఎడం వైపు నిమ్మకాయ సైజు అంత గడ్డు ఉందని చెప్పారు మేడం. ఓకే. ఓకే. సో మీకేమైనా అంటే ఎక్కువ బ్లీడింగ్ అవ్వడము అట్లా ఏమైనా ఉందా అమ్మా? అదే మేడం, నెలసరైన 2వ రోజు బాగా బ్లీడింగ్ అది అవుతుంది మేడం, లాగా పడుతుంది. ఓకే. ఫైబ్రాయిడ్ అయి ఉంటుందమ్మా. అది ఫైబ్రాయిడ్స్ అయితే మాత్రం అది ట్రీట్ చేయాల్సి వస్తుంది. అది గడ్డ అనేది ఎక్కడుంది దాన్ని బట్టి దాన్ని తీయాల్సి వస్తుందమ్మా. ఎందుకంటే మీకు సిమ్టమ్స్ కూడా ఉన్నాయి, ఆ గడ్డ సైజ్ కూడా నిమ్మకాయ అంటే కొంచెం పెద్దగా ఉన్నట్టే కదా. సో అది ఎక్కడుంది ఏంటి అని చూసి దాన్ని బట్టి సర్జరీ అవసరం ఉంటే చేయాల్సి వస్తుందమ్మా. ఓకే. ఓకే. ఇప్పుడు చాలా మందికి గర్భాశయంలో ఇలాంటి గడ్డలో లేకపోతే సిస్ట్ లో ఇలాంటివి వస్తూ ఉంటాయి. ఇది కూడా క్యాన్సర్ రిలేటెడ్ అని చెప్పేసి కొంతమంది చెప్తూ ఉంటారు డాక్టర్స్. ఇది నిజమేనా? రిలేట్ అయి ఉంటాయి? సిస్ట్స్, ఫైబ్రాయిడ్స్ కి ఎండోమెట్రియల్ క్యాన్సర్ కి రీజన్స్ ఒకటే ఉంటది.
ఇప్పుడు మనం ఎండోమెట్రియల్ క్యాన్సర్ యాక్చువల్లీ రీజన్ ఎందుకు వస్తుంది అంటే ఇప్పుడు మనం సర్వైకల్ క్యాన్సర్ హెచ్పివి వైరస్ వల్ల వస్తుంది అనుకున్నాం. ఎండోమెట్రియల్ క్యాన్సర్ రావడానికి రీజన్ ఏంటంటే ఈస్ట్రోజన్ కి ప్రొజెస్ట్రాన్ కి కొంచెం ఇంబ్యాలెన్స్ ఉంటుంది అనమాట. వీళ్ళలో ఏమవుతుంది, ఈస్ట్రోజన్స్ ఎక్కువ ఉంటాయి, ప్రొజెస్ట్రాన్స్ కొంచెం తక్కువ ఉంటుంది. సో ఫైబ్రాయిడ్స్ లో కూడా అదే రీజన్ ఉంటుంది. ఈస్ట్రోజన్ కొంచెం ఎక్కువ ఉండడం దానివల్ల కూడా ఫైబ్రాయిడ్స్ వస్తాయి. కానీ ఫైబ్రాయిడ్స్ అన్ని క్యాన్సరస్ కాదు. అది క్యాన్సర్ రిలేటెడా కాదా అని తెలుసుకోవడానికి ఒక చిన్న బయాప్సీ చేస్తే సరిపోతుంది అనమాట. ఎండోమెట్రియల్ బయాప్సీ డిఎన్సీ అంటాం కదా మామూలుగా, అలా ఒక చిన్న టెస్ట్ చేస్తే సరిపోతుంది. అంతేకాని అన్ని ఫైబ్రాయిడ్స్ సిస్ట్స్ క్యాన్సరస్ కాదు, ఎస్పెషల్లీ యూట్రస్ లో వచ్చేది. సో ఇప్పుడు ఒకవేళ ఎవరికైనా ఇప్పుడు ఇలాంటి టెస్టులు చేసుకున్న తర్వాత టెస్ట్ లో మనకి తెలుస్తుందా ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, ఇలాంటి స్టేజెస్ ఏమైనా తెలుస్తాయా, ఎట్లా చూస్తారా దాన్ని? ఇప్పుడు పాప్స్మియర్ అనుకున్నాం కదా, పాప్స్మియర్ అనేది ప్రీ క్యాన్సర్ స్టేజ్ లోనే తెలుస్తుంది. అంటే ఇది ఫ్యూచర్ లో ఒక 10-15 ఇయర్స్ తర్వాత క్యాన్సర్ గా మారే అవకాశం ఉందా లేదా అని మనకి ముందే తెలుస్తుంది. పాప్స్మియర్ 10 ఇయర్స్ ముందు, 10 ఇయర్స్ 15 ఇయర్స్ ముందే తెలుస్తుంది. అందుకే అది చాలా ఇంపార్టెంట్. ఆ పాప్స్మియర్ చేసి మనము మళ్ళీ దాంట్లో డివిజన్స్ ఉంటాయి అనమాట. ఐదర్ పాప్స్మియర్ నార్మల్ గా రావచ్చు, ఏ ప్రాబ్లం లేదు అని, లేదంటే అబ్నార్మాలిటీస్ అని రావచ్చు. అది ఎలాంటి అబ్నార్మాలిటీ అని LSIL లేదంటే ఆస్కస్ ఇలాంటి స్మియర్స్ ఉంటాయి. ఆ డెఫినేషన్ అది క్లాసిఫై చేస్తారు. దాన్ని బట్టి మళ్ళీ నెక్స్ట్ కాల్పోస్కోపీ అని ఉంటుంది. కాల్పోస్కోపీ అంటే సర్విక్స్ ని కొంచెం మ్యాగ్నిఫైడ్ గా చూస్తాం ఆ కాల్పోస్కోప్ అన్న ఇన్స్ట్రుమెంట్ పెట్టి. సో దాన్ని మళ్ళీ కొన్ని అసిటిక్ యాసిడ్స్ ఇలాంటివి పెయింట్ చేసి ఎక్కడైతే అబ్నార్మాలిటీ ఉందో అక్కడ నుండి బయాప్సీ తీసి పంపిస్తాం అనమాట. ఆ బయాప్సీ రిజల్ట్ బట్టి నెక్స్ట్ ట్రీట్మెంట్ ఉంటుంది. అంటే బయాప్సీలో CIN1, CIN1-2 అట్లా వచ్చింది అంటే చాలా ఎర్లీ స్టేజెస్ లో ఉంది అంటే ఇప్పుడు మనం అనుకున్నాం ఇక్కడ లీజన్ ఉంది, సో ఇది ఒక్కటి తీస్తే సరిపోతుంది. ఈ మొత్తం యూట్రస్ తీయాల్సిన అవసరం లేదు. ఈ నార్మల్ యూట్రస్ ఇది నార్మల్. ఓకే ఓకే. సో ఇక్కడ నుండి మనం ఈ లోకల్ ఏరియా మాత్రమే తీస్తాం, కోనైజేషన్ గానీ ఇలాంటివి. ఇప్పుడు ఎండోమెట్రియల్ క్యాన్సర్ అనేది ఇక్కడ వస్తుంది. సో ఈ సర్వైకల్ క్యాన్సర్ ఇక్కడే ఉంది, మనం ఇక్కడ నుండి తీస్తాం అనమాట పాప్స్మియర్. సో పాప్స్మియర్ అనేది ఇక్కడ నుండి మనకి అసలు యాక్చువల్లీ పాప్స్మియర్ లో ఏం తెలుస్తుంది, ఇక్కడ నుండి ఏమైనా అబ్నార్మల్ సెల్స్ రాలుతూ ఉంటాయి. సో అది మనం కలెక్ట్ చేసి ల్యాబ్ కి పంపిస్తాం అనమాట. సో ఇది మనకి చాలా ఎర్లీ స్టేజెస్ లో ఉందంటే అసలు యూట్రస్ మొత్తం తీయాల్సిన అవసరం కూడా లేదు. కోనైజేషన్ అని లేకపోతే లూప్ కాటరైజేషన్ అని ఇట్లా లోకల్ గానే మనము ట్రీట్ చేయొచ్చు. స్టార్టింగ్ స్టేజ్ లో కంప్లీట్ గా ట్రీట్ చేయొచ్చు. అసలు అది క్యాన్సర్ లాగా కూడా అవ్వదు. అట్లా కంప్లీట్ గా ట్రీట్ చేయొచ్చు పాప్స్మియర్ లో ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉంటాయి. అదే ఇప్పుడు స్టేజ్ 1 కి వెళ్ళింది, స్టేజ్ 1 లో మళ్ళీ 1A 1B ఉంటుంది క్యాన్సర్ సర్విక్స్ లో. స్టేజ్ 2A 2B అట్లా ఉంటుంది. 2A వరకే సర్జరీకి అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళు సర్వైవ్ అవ్వగలరు మళ్ళీ ఫ్యూచర్ లో రాకుండా. 2A వరకు అంటే ఎక్స్టెన్సివ్ సర్జరీ ఉంటుంది. అది ఇంకా చాలా మొత్తం సైడ్ కి అంతా తీసేస్తారు, లింఫ్ నోడ్స్ ఉంటే అదంతా తీసేస్తారు, ఇక్కడ ఓవరీస్ కూడా అదంతా మొత్తం ఎక్స్టెన్సివ్ సర్జరీ అనమాట. అది తీసిన తర్వాత కూడా మళ్ళీ దాన్ని బయాప్సీకి పంపిస్తారు. అది మొత్తం తీసామా లేదా ఇంకా ఏమన్నా మిగిలిపోయిందా అనేసి అట్లా. మళ్ళీ స్టేజ్ 2A బియాండ్ ఇంకా రేడియోథెరపీ, అంటే సర్జరీకి కూడా ఇంకా అది మనము చేయలేము అనమాట. కీమోథెరపీ, రేడియోథెరపీయే చేయాల్సి వస్తుంది. ఇంకా రేడియోథెరపీకి తెలిసిందే ఇంకా దాని సైడ్ ఎఫెక్ట్స్ అవన్నీ కూడా ఉంటాయి. సో అందుకని మనం ఒక 15 ఇయర్స్ ముందు తర్వాత వచ్చే క్యాన్సర్ ని మనం ఇప్పుడే డిటెక్ట్ చేసి కంప్లీట్ గా క్యూర్ చేసే క్యాన్సర్ ని మనం వెయిట్ చేసి ఇప్పుడు 2A 2B వరకు తెచ్చుకొని అంత మోర్టాలిటీగా. అంటే చాలా మందికి పాప్స్మియర్ అనగానే దాంట్లో ఏమైనా వచ్చేస్తదేమో, కీమోథెరపీ చేయించుకోవాలేమో అంటారు. బట్ మీరు చెప్పిన దాన్ని బట్టి 15 ఇయర్స్ ముందే కాబట్టి అది మనకు ఒక ప్రివెన్షన్ లాగా ఉంటుంది. అవునవును. ఓకే. ఇప్పుడు మీరు చెప్పిన స్టేజెస్ ఉన్నాయి కదా, ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, దీనికి ఎంత టైం పడుతుంది అక్కడ నుంచి సెకండ్ స్టేజ్? అది కొంచెం చెప్పలేము, దానికి ఇంత టైం ఉంటుందని చెప్పలేము. దీనిలాగా కొంచెం ఫాస్ట్ గానే ప్రోగ్రెస్ అవ్వచ్చు దాన్ని అట్లా వదిలేసామంటే కొంచెం. అందుకని తొందరగా సూనర్ ద ట్రీట్మెంట్ స్టార్ట్స్ ఇట్స్ బెటర్ అనమాట. ఓకే ఓకే. ఇప్పుడు రేడియోథెరపీకి ముందు ట్రీట్మెంట్స్ అన్నారు కదా, ఈ ట్రీట్మెంట్స్ టైంలో అసలు ఎంత టైం పడుతుంది, ఎంత టైంలో క్యూర్ అవుతుంది, వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ఎందుకంటే ఇది కొంచెం ఎక్స్టెన్సివ్ సర్జరీ. సో మామూలుగా సర్జికల్లో ఎలాంటి మార్బిడిటీస్ ఉండాలో అవన్నీ ఉంటాయి. ఇది యాక్చువల్లీ ఆంకో సర్జన్స్ చేస్తారు, ఈ గైనక్ ఆంకో సర్జన్స్ వాళ్ళు చేస్తారు అనమాట. గైనకాలజీ వాళ్ళు ఉట్టి ఈ స్టేజ్ 1 చాలా ఎర్లీ క్యాన్సర్స్ అప్పుడు మొత్తం మనం యూట్రస్ అంతా తీసేస్తాం కదా, అప్పటి వరకే మేము చేస్తాం. ఒక్కసారి అది దాటిపోయింది స్టేజ్ 2A 2B అంటే ఇంకా వాళ్ళకి స్పెషల్ సర్జన్స్ ఉంటారు అనమాట, ఆంకో సర్జన్స్, వాళ్ళే చేస్తారు. ఇంకా సైడ్కి ఏమైనా లింఫ్ నోడ్స్ కి స్ప్రెడ్ అయిందా అని అవన్నీ కూడా టెస్ట్ చేసి ఆ ప్రాపర్ స్టేజింగ్ చేసి ఇంకా దాన్ని బట్టి ఉంటుంది అనమాట వాళ్ళ మోర్టాలిటీ అంతా కూడా. ఓకే ఓకే. సో ఈ ట్రీట్మెంట్ టైంలో వాళ్ళకి డైట్ కానీ ఏమైనా సపరేట్ గా ఉంటుందా, లేకపోతే ఎలా ఇస్తారు? డయట్ కొంచెం రేడియోథెరపీ లాంటివి తీసుకున్నప్పుడు డెఫినెట్ గా కొంచెం హై ప్రోటీన్ డయట్ ఇలాంటివి తీసుకోవాలి, కొంచెం హెల్దీ డయట్,
ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవడము, ఇలాంటివి హెల్దీ డయట్ తీసుకోవాలి. అదంతా తట్టుకోవాలి కదా రేడియేషన్కి అదంతా కూడా. సో అందుకని డయట్ ప్రాపర్గా తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు హెచ్పివి వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత పాప్స్మియర్ అవసరం లేదు అని అనుకుంటారు చాలా మంది, తీసుకోవాలా? నిజం? యా వెరీ గుడ్ క్వశ్చన్. హెచ్పివి వ్యాక్సిన్ తీసుకున్నాక కూడా కంపల్సరీ పాప్స్మియర్ చేయాలి. ఎందుకంటే హెచ్పివి వ్యాక్సిన్ అనేది మనము 16 and 18 స్ట్రెయిన్స్కి మాత్రమే ఇస్తాం, కానీ వేరే స్ట్రెయిన్స్ వల్ల కూడా క్యాన్సర్ రావచ్చు. సో ఈ హెచ్పివి వ్యాక్సిన్ వల్ల మనం 60 to 70% మనం స్టాప్ చేయొచ్చు క్యాన్సర్ రాకుండా, కానీ ఆ మిగతా 30% కూడా వేరే హెచ్పివి స్ట్రెయిన్స్తో రావచ్చు. కాబట్టి హెచ్పివి వ్యాక్సిన్ తీసుకున్నా కూడా పాప్స్మియర్ అనేది కంపల్సరీ. సో చాలా మంది అనుకుంటారు నేను వ్యాక్సిన్ తీసేసుకున్నాను కదా మళ్ళీ నాకు ఎందుకు పాప్స్మియర్ అనేసి, కానీ అది కూడా చేసుకోవాలి, ఈ వ్యాక్సిన్ కూడా తీసుకోవాలి. ఓకే ఓకే, ఇంకో కాలర్ ఉన్నారు, మౌనిక విజయవాడ నుంచి. నమస్తే అండి. నమస్తే మేడం. మాట్లాడండి డాక్టర్ గారితో. నమస్తే మేడం. నమస్తే అమ్మా. మేడం నాకు గర్భసంచిలో పూండలాగా వచ్చిందని చెప్పారు. ఎక్కడమ్మా? అంటే ముఖద్వారానికా లేకపోతే ఎక్కడ వచ్చిందని చెప్పారు పుండు అనేది? గర్భసంచి లోపల అని చెప్పారు. మీకు ప్రాబ్లం ఏమైనా ఉండేనమ్మా? ఏం ప్రాబ్లం లేదు మేడం. ఇంతకు ముందు పిల్లలు అవ్వడానికి ఆపరేషన్ చేపించుకొని మళ్ళా క్యాన్సిల్ అయింది అది 6 months లో. అప్పుడు మళ్ళా ఇంకా నాకు బాగలేక తీసేసి క్లీన్ చేసి పిల్లలు కాకుండా చేశారు. అది చేసి కానీ సుమారుగా 9 ఏళ్ళు అయింది. ఇప్పుడు ఇంకా మా హస్బెండ్ నేను కలిసినప్పుడు బ్లీడింగ్ అవ్వడము, కడుపులో నొప్పి రావడం. మీ వయసు ఎంత ఉంటుందమ్మా? 30 మేడం. 30. అవును. బయాప్సీ ఏమైనా చేశారా అమ్మా? ఆ గర్భసంచి పుండు అన్నారు కదా, అక్కడ నుండి బయాప్సీ చేశారా ఏమైనా? అవును, ఇష్టాన్ని తీసి చెప్పారు. ఏమన్నారు అయితే బయాప్సీ చేసిన తర్వాత? అది చూసాకనే చెప్పారు అదే దాంట్లో పూత ఉంది, అది ఏమంటారంటే క్లీన్ చేయాలా అని చెప్పారు. ప్రాబ్లం అయితే ఏం అవ్వదు అని చెప్పారు. కెమెరా పెట్టి క్లీన్ చేస్తాం అని చెప్పారు. ఓకే ఓకే, అది క్రయో అయి ఉంటుంది. అది ఎరోజన్ అని ఉంటుందన్నమాట. ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ వన్ ఆఫ్ ద సిమ్టమ్ ఈజ్ పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్, అంటే సెక్షువల్ ఇంటర్ కోర్స్ తర్వాత కూడా కొంతమందికి బ్లీడింగ్ అవుతుంది. సో ఇతని ఏజ్ యాక్చువల్లీ తక్కువే, 30 years. ఎరోజన్ అని ఒక కండిషన్ ఉంటుంది, సర్వైకల్ ఎరోజన్ అని, అది అయి ఉంటుంది. సర్వైకల్ ఎరోజన్లో కూడా ఇట్లాంటి ప్రాబ్లమ్సే ఉంటాయి. దానికి ఏమీ ఎలక్ట్రోకాటరీ లాగా ఇట్లా చిన్నగా కోల్డ్ కొనైజేషన్ అని చేస్తారు. సో అది చూస్తే కానీ చెప్పలేము యాక్చువల్లీ. అది చూసి ఆ కోల్డ్ కొనైజేషన్ చేస్తే తగ్గిపోతుంది, అంత వరి అవ్వాల్సిన అవసరం లేదు యూజువల్లీ. ఓకే, సో ఇప్పుడు ఈ హెచ్పివి వ్యాక్సిన్ గురించి చెప్పారు కదా, ఆల్మోస్ట్ 9 years నుంచి 26 years అన్నారు. ఈ మధ్య 45 years లోపు కూడా తీసుకోవచ్చు అనేసి అంటున్నారు. 45 ఇప్పుడు 26 years వరకు అయితే ప్రూవెన్ అనమాట, దట్ బెనిఫిట్ ఈస్ ప్రూవెన్. 9 to 26 years మధ్యలో హెచ్పివి వ్యాక్సిన్ తీసుకుంటే కంపల్సరీ బెనిఫిట్ ఉంది అని. సో 26 years తర్వాత కూడా తీసుకోవచ్చు, నష్టం అయితే లేదు. అప్ టు 45 years వరకు తీసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే దే విల్ బి ఆల్రెడీ ఎక్స్పోజ్ టు ది హెచ్పివి కదా, ఆల్రెడీ వైరస్కి ఎక్స్పోజ్ అయి ఉంటారు. సో వ్యాక్సిన్ వల్ల బెనిఫిట్ ఉండకపోవచ్చు, ఉంటే ఉండొచ్చు, నష్టం అయితే లేదు. సో అది మేము పేషెంట్స్కే వదిలేస్తాం, మీ ఇష్టము. తీసుకుంటే కూడా 3 doses తీసుకోవాలి. లాభం ఉంటే ఉండొచ్చు, నష్టం అయితే లేదు. ఓకే, అది ఆఫ్టర్ 26 years. ఓకే ఓకే డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఓకే, చూసారు కదండి, ఇది ఇవాళ జీవనరేఖ కార్యక్రమం. నమస్తే.